పక్కనే అచ్చం నా లెక్కనే ఉంటాది నా ఫ్రెండు మోనిక. తన తాత చూపుల్లో ఏదో వైరుధ్యము, అటువైపు ప్రేమ ఇటు కామము. గుడి కన్నా పదిలము బడిలోనే అంటారు, అక్కడనే ఎక్కువ సమయం ఉంటాము. పాఠాలు చెప్పేటి పంతుళ్ళే ఈనాడు మాటేసి కాటే వేస్తూ ఉన్నారు. బస్సుల్లో ఆటోలో వాడిని తడిమి చేతుల్లో బాబాయి మామనమంటూ ఉంటనలేని వింతలు చేతల్లో. ఏమో ఏ రోగం వచ్చే ఈ మాయా మనసులకు ఈ రోజున మన తల్లి చెల్లి తప్ప ప్రతి ఆడపిల్ల ఆట బొమ్మనా. టీవీల్లో కూర్చొని మేధావులు చెప్పే సొల్లంతా వింటారు ఈ జీవులు. ఆడది పనికొచ్చేది ఆ పనులకే అన్న అజ్ఞానం నిండా నింపుకుంటారు. ఇంట్లోనూ ప్రాణం పెట్టే నీ కూతురులాగానే ఇంకో ఇంట్లో నా తండ్రి కూతురు అంతే. బయటికి వచ్చిన స్త్రీని నువ్వు ఆగం చేస్తుంటే బలికారా నీ ఇంటోళ్ళు బయటికి వెళితే. బయటి దేశాల్లో ఎవడైనా అమ్మాయిని రేప్ చేస్తే అక్కడ స్పాట్లో చంపేస్తారంట. వాళ్ళని చూసి అప్పుడప్పుడు మనం కూడా అలా చేస్తూ ఉంటాం. అయినా వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నయా పైసా లేదు. ఆడపిల్లకు కాసింత రక్షణ కూడా కల్పించలేకపోతున్నాం. అందుకే ఆడపిల్లను కనాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. ఒకవేళ కన్నా మనం ఆడపిల్లకు చాలా అదులు పెడతాం. బయటికి వెళ్ళిన అమ్మాయి గురించి భయపడ్డం తర్వాత, ముందు మన ఇంట్లో ఉన్న పిల్లోడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసా? ఆన్లైన్ క్లాస్ పేరుతో ఇంటర్నెట్లో ఇంకేం చూస్తున్నాడు, కూల్ డ్రింక్ అని తాగుతున్న గ్లాసులో ఇంకేమి కలుపుకున్నాడు, కొత్తగా దేనికి అలవాటు అవుతున్నాడో, మత్తులో ఏమేం చేస్తున్నాడు. వీడు గదా అసలు ప్రమాదం. వాడికి విద్యతో పాటు విలువలు నేర్పండి. వ్యాపారం కన్నా వావి వరుసలు తెలియజేయండి. అమ్మ మాత్రమే కాదు, అమ్మాయి కూడా అపురూపమని, ఈ అమ్మాయే రేపు నీలాంటి ఇంకొకడికి అమ్మ అవుతుందని చెప్పండి. ఇంటింటా అబ్బాయిని ఇలా పెంచితే చాలు, ప్రతి ఆడపిల్ల భద్రంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరి ఇళ్లల్లో ఆడపిల్ల ఉంది.